ఫస్ట్ డే పెద్ద సినిమా చూడాలని మా ఆయన బుర్ర తినేస్తే నాకైతే పెద్ద షాకే ఇచ్చారండి. ఇప్పుడైతే పెద్ద సినిమాకి వెళ్దామా? మిట్ట మధ్యాహ్నం 12:30 అయింది. జనాలు ఎండకు భయపడి బయటికి రాకపోతే మనం ఎండను ఎదిరించి మరీ పెద్ద సినిమాకి వెళ్ళిపోతున్నాం. నా హస్బెండ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే నాకు దగ్గరగా ఉన్న రావులపాలెంలో కాకుండా తణుకులో టికెట్ తీశారు. ఇప్పుడు గంట జర్నీ చేసి మనం సినిమా చూడాలి. ఇంక చల్లగా చలివేంద్రంలో మజ్జిగ తాగేసి ఇంక బస్సు ఎక్కడానికి అయితే వెళ్ళిపోయాము. మన శ్రీశక్తిని యూజ్ చేసుకోవాలంటే శక్తి ఉండాలి కాబట్టి గట్టిగా తినొచ్చానండి. ఆ శక్తిని అంతా యూజ్ చేసి ఎలాగైతేనే బస్సు ఎక్కేసానులేండి. తణుకులో టికెట్ తీయడానికి రీజన్ ఏంటంటే మా ఆడపడుచు గారు వాళ్ళు కూడా మూవీకి వెళ్తున్నారంట. ఇంకొక దాని ఏం చూస్తారు రావుల పనులని తణుకులో వాళ్ళతో పాటు టికెట్స్ అయితే తీసేశారు. ఎలా అయితేనే థియేటర్ కి అయితే చేరుకున్నామండి. హాల్ అంతా కూడా జనంతో నిండిపోయింది. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకైతే నచ్చిందండి. రామ్ చరణ్ గారిది 1 మ్యాన్ షో అనే చెప్పాలి. యాక్టింగ్ అయితే అద్దరగొట్టేశారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ఆ కష్టం అంతా కూడా మనకు అనిపిస్తుందండి. మూవీ కంప్లీట్ అయి బయటకు వచ్చేసరికి నెక్స్ట్ షో కూడా చాలా మంది వచ్చారండి. థియేటర్ ముందు అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా మా శ్రావణి రివ్యూ అడిగితే సూపర్ అని చెప్తుంది.